హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్స్ ఛానల్ అండి. ఈ వీడియోలో కొన్ని స్టాక్స్ డిస్కషన్ చేసుకుందామండి. అందులో ఫస్ట్ స్టాక్ అండి, స్టాక్ నేమ్ బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ అండి. ఇది చూసినట్టయితే మనకి స్టాక్ స్టార్ట్ అయిన కాడి నుంచి అండి మొత్తం అప్ మూమెంటే ఉందండి. స్టాక్ చూసినట్టయితే మనకి ఒక మొత్తం అప్ మూమెంట్ అయితే ఉందండి. దీనిలో కూడా మనకి ఒక కన్సెషన్ చూసారా, ఈ జోన్ కన్సెషన్ అయిందండి. జోన్ కన్సెషన్ అయిన తర్వాత బ్రేక్ అయిందండి, పైకి వెళ్ళిందండి. మళ్ళీ కన్సెషన్ అయిందండి, మళ్ళీ పైకి వెళ్ళిందండి. మళ్ళీ కన్సెషన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇలా ఎవ్రీ టైం మనకి ఒక కన్సెషన్ అవుతూ స్టాక్ అనేది మూవ్మెంట్ వెళ్తూ ఉందండి. సో ఇప్పుడు చూసినట్టు కూడా మనకి ఇక్కడ నుంచి ఒక పోల్ లాగా పెరిగిందండి స్టాక్ అనేది. ఈ జోన్ మొత్తం చూసినట్టయితే మనకు ఒక కన్సెషన్ అనేది అయిందండి. స్టాక్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే మనకు డిస్ప్లే అవుతుందండి. ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లో ఈ జోన్ మనకి ఒక కన్సెషన్ అయితే అయిందండి. స్టాక్ ప్రీవియస్ ఉన్న ఈ క్యాండిల్ ఏదైతుందో, బిక్స్ నేను చెప్పట్లేదండి, బిక్స్ వేసేయండి. ఈ క్యాండిల్ ఏదైతుందో దాన్ని మనకి ఇప్పుడు ఈ జోన్ ఒక ప్రైస్ యాక్షన్ హిట్ చేయడం రెడీగా ఉందండి. ఈ జోన్ కనుక మనకి ఈ ప్రైస్ యాక్షన్ నుంచి హిట్ చేసి పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్లో మనం ఒక ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. ఇది మనం ఒక వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేయొచ్చండి స్టాక్ని. ఓకే అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి బిఎస్సి అండి, బిఎస్సి లిమిటెడ్ అండి. ఇది కూడా నేను డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే మనకి ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఈ జోన్ చూసినట్టయితే మనకి ఒక లెఫ్ట్ షోల్డర్, హెడ్ అండ్ రైట్ షోల్డర్ అండి. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో మనకి ఈ జోన్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేసుకొని దీనిపైనే మనకి ఇవాళ క్లోజ్ అయిందండి. రేపు మార్నింగ్ కూడా, అంటే రేపు మార్నింగ్ కదండి, నెక్స్ట్ మనకి రాబోయే సెక్షన్స్లో దీనిపైనే ప్రైస్ యాక్షన్ ఓపెన్ అయ్యి దానిపై సస్టైనబిలిటీ అయితే దీనిలో మనం ఒక ర్యాలీ చూడొచ్చండి. ఎందుకంటే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఎప్పుడండి, అది ఆల్మోస్ట్ మే 24 అండి, మే 2 అండి. మే 2 నుంచి ఇప్పుడు సెప్టెంబర్ అండి. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 months నుంచి ఈ ప్రైస్ యాక్షన్ మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయిందండి. సో ఇది ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేసిందండి. ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి, రెసిస్టెన్స్ లెవెల్. ఇది దీనిపైన సస్టైనబిలిటీ అయితే కనుక దీనిలో కూడా ఒక మంచి ర్యాలీ చూడొచ్చండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి బికాచి ఫుడ్స్ అండి. స్టాక్ నేమ్ బికాచి ఫుడ్స్ అండి. ఇది కూడా నేను డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నామండి 25th ఈ జోన్లో. ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది బాగా ర్యాలీ జరిగిందండి. ఈ జోన్ నుంచి కూడా మనకి స్టాక్ అనేది మంచి ర్యాలీ అయితే ఇచ్చిందండి. సో ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇది చూసినట్టయితే మనకు ఒక కన్సెషన్ అయితే అయింది స్టాక్. సో ఇక్కడ నుంచి పెరిగిన తర్వాత స్టాక్ అనేది కొంచెం మనకి రష్ తీసుకోవడం కామన్ అండి. కానీ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్, ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మనకి ఇది ఇలా కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఒక రౌండ్ కూడా కంప్లీట్ చేస్తుంది. ఈ జోన్ మనం చూసినట్టయితే ఒక కన్సెషన్ అయిందండి, లాంగ్ కన్సెషన్ అయితే అయిందండి. ఇది ఇప్పుడు మనకి ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. దీనిపైన సస్టైనబిలిటీ అయితే కనుక దీన్ని ఒక ఒక ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ బికాచి ఫుడ్స్ అండి, డైలీ ఫ్రేమ్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి టెక్స్మో ఇన్ఫ్రా అండ్ హోల్డింగ్స్ అండి. టెక్స్మో ఇన్ఫ్రా అండ్ హోల్డింగ్స్ అండి. ఇది వీక్లీ తీసుకుంటున్నానండి, ఫ్రేమ్ వీక్లీగా తీసుకుంటున్నాను, గమనించండి. స్టాక్ నేమ్ టెక్స్మో ఇన్ఫ్రా అండ్ హోల్డింగ్స్ అండి. నెట్ స్లోగా ఉందండి. చూడండి, ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. ఈ జోన్ చూసినట్టయితే మనకి ఒక కన్సెషనల్ మోడ్ అయితే చూపిస్తుందండి. ఈ జోన్ మనకి కరెక్ట్గా మనకు కన్సెషన్ మోడ్ చూపిస్తుందండి. ఈ సపోర్ట్ అండి, కింద తీసుకున్న లైన్ ఏదైతే ఉందో సపోర్ట్ లెవెల్ అండి. ఈ పైన తీసుకున్న మనకి ఒక ట్రెండ్ లైన్ చూసినట్టయితే కరెక్ట్గా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తుందండి. విక్స్ చూసారా, ఈ క్యాండిల్ మనకి అప్ మూమెంట్ అండి, అప్పర్ జోన్ ఉంది. తర్వాత ఈ క్యాండిల్స్ మొత్తం మనకి ఫిక్స్ అయితే ఉందండి. ఈ జోన్ చూసినట్టయితే, ఈ క్యాండిల్ చూసినట్టయితే మనకి ఇది లాస్ట్ వీక్ అండి,
ఈ లాస్ట్ వీక్ మనకు డోజీ ఫామ్ చేసిందండి. ఈ క్యాండిల్స్ తీస్తే ఇది డోజీ ఫార్మేషన్ అండి. ఈ డోజీ ఫార్మేషన్ తర్వాత కూడా మనకి ఒక అప్ మూమెంట్ క్యాండిల్ చూపిస్తుందండి. అంటే దీనిలో మనకి ఒక బుల్లిష్నెస్ అయితే కనబడుతుందండి. ఒక టెక్నికల్ ఇండికేటర్గా మనం చూసినట్టయితే ఒక డోజీ తర్వాత ఒక బిగ్ క్యాండిల్ బుల్లిష్లో ఉందంటే కింద వాల్యూమ్స్ కూడా మనకి 3 వీక్స్ నుంచి బుల్లిష్లో ఉందండి. సో మనకి ఏంటంటే ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ కనుక మనకి ఒక బిగ్ లెవెల్ బ్రేక్అవుట్లో వస్తే ఈ స్టాక్లో మనం ఒక ర్యాలీ అయితే చూడొచ్చండి. స్టాక్ నేమ్ టెక్స్మోకో ఇన్ఫ్రా అండ్ హోల్డింగ్స్ అండి, వీక్లీ ఫేమ్ అండి. ఇది కూడా మనం ఒక వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం చెప్పుకోవే స్టాక్ అండి గుజరాత్ గ్యాస్ అండి. ఇది మంత్లీ ఫేమ్ తీసుకున్నానండి. ఇది మంత్లీ ఫేమ్ తీసుకున్నానండి. స్టాక్ నేమ్ గుజరాత్ గ్యాస్ అండి. ఇది చూసినట్టయితే మనకి స్టాక్ నేమ్ గుజరాత్ గ్యాస్ అండి, మంత్లీ ఫ్రేమ్ అండి. ఇది చూడండి, ఇది చూసినట్టయితే మనకి ఇది కూడా మనం ఇంకా చెప్పుకున్నట్టే ఇది సపోర్ట్ లెవెల్ అండి. ఈ జోన్ మనకి సపోర్ట్ లెవెల్. ఇది చూసినట్టయితే కూడా మనకి అప్ మూమెంట్లో ఒక ట్రెండ్ లైన్ అండి. కరెక్ట్గా దీన్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ ఫార్మేషన్ మొత్తం మనకి ఒక జోన్లో వెళ్తుందండి. ఒక జోన్లో వెళ్తుందండి. ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ నుంచి ఫాలో అయిందండి స్టాక్. ఈ జోన్ మొత్తం మనకు కన్స్ట్రక్షన్ బేస్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూస్తారా, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ఇక్కడ అప్ మూమెంట్ వచ్చిందండి. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ మనకి మూమెంట్ అయితే పైకి వెళ్ళిందండి. వాల్యూమ్స్ కూడా మనకి బాగా బిల్డప్ అయిందండి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 5 to 6 months నుంచి మనకి ఒక వాల్యూమ్స్ బిల్డప్ అవుతాయండి. ఇప్పుడు మనకి ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్కి ఇది ఇప్పుడు టచ్ చేస్తుందండి చూసినట్టయితే. సో మనకి ఇప్పుడు బ్రేక్అవుట్ లెవెల్ రావాలండి. ఈ బ్రేక్అవుట్ పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే కనుక ఈ ప్రైస్ యాక్షన్ అనేది మనకు ఒక మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి స్టాక్లో. ఇది నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్ నేను చేయట్లేదు, గమనించండి. జస్ట్ నా వ్యూలో మీకు షేర్ చేస్తానండి. స్టాక్ నేమ్ గుజరాత్ గ్యాస్ అండి, మంత్లీ ఫ్రేమ్ అండి. ఇదండి మన వీడియో. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 4 members కన్నా మన వీడియో రీచ్ అయింది అనుకోండి, వాళ్ళకి ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.